జై శ్రీ సోమనాథ్ ఎపిసోడ్ 1 ప్రారంభం. గజనీ మహమ్మద్ ఈ దేశంపై 18 సార్లు దండెత్తడం, అనేక దేవాలయాలను ముఖ్యంగా సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయటం, అపారమైన ధనరాశులు దోచుకోవటం మన చరిత్రలో ఒక భయంకరమైన అంధకార యుగానికి నాంది పలికినట్లయింది. కానీ అలా ఒక విదేశీయుడు మన పవిత్ర మాతృభూమిపై మహాదారుణం చేయగలిగాడంటే దానికి మన దేశ పరిస్థితులే కొంతవరకు తోడయ్యాయేమో. 1182 కార్తీక శుద్ధ ఏకాదశి అస్కాంతం వైపు ఇనుము ఆకర్షింపబడినట్లు పరమ పునీతమైన సోమనాథ శివమందిరానికి భక్తులు పరిగెడుతూ వస్తున్నారు. తేల్వాడ దారిన కొందరు, వేరావాల్ బందరు నుండి కొందరు, జనగాడ్ మార్గాన కొందరు, సుఖోన్మత్తులు కొందరు, దుఃఖితులు కొందరు, కొందరు దృఢకాయలు, కొందరు రోగులు, కుంటి గుడ్డి, కుర్రాలపై, ఒంటెలపై, ఏనుగులపై భజన కీర్తనలతో తుమ్మరుమెట్టుతూ, బటుల కాపులతో ధనరాశులను తరలించుకొని కొందరు, భిక్షాటనతో మజిలీలు దాడుతూ, బాధా నివృత్తి కొందరు, భక్తి పారవేశంతో కొందరు, ధన త్యాగానికి, ధనార్జనకు, క్రయ విక్రయాలకు, పుణ్యార్జనకు, పాప ప్రక్షాళనకు వేల సంఖ్యలో భక్తులు పరమేశ్వర సందర్శనమనే పరమ కర్తవ్యాన్ని ముందుంచుకొని వస్తున్నారు. జై సోమనాథ్ అనే పుణ్య నినాదం ఒక్కటి వారి చెవుల్లో మారుమోగుతున్నది. ప్రభాస కోట కావల లోపల, దారిలో చెట్ల కింద, ఇళ్ల నీడల్లో, ధర్మశాలల్లో కూర్చుంటూనూ, నిద్రిస్తూనూ, వంట ప్రయత్నాలు చేసుకుంటూనూ భక్తులు వచ్చేస్తున్నారు. సూర్యకాంతికి ధగధగలా మెరుస్తూ శంకరి రాజధానిపై భక్తి సుమలకి చూపులు నిలిపి ఆ మహానుభావుని సహస్రరేఖ మందిర శిఖరాలపై నర్తిస్తున్న ధ్వజాల సుందర దృశ్యానికి మనస్సులు పొంగిపోగా, సోమనాథ మందిరంపై సువర్ణ కలిస కమనీయ కాంతులను చూచి ముగ్ధులవుతూ, కలశం మీద రెపరెపలాడుతున్న కాషాయ వర్ణ మండిత మోహన ధ్వజంలో తమ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ ఒకరినొకరు అట్టహాసం చేస్తూ జై సోమనాథ్ అని నినాదాలిస్తూ తరలుతున్నారు. సోమనాథుని శివాలయం ఒక ఇల్లు కాదు, పట్టణము కాదు, ఆరోగ్యప్రదమైన ప్రదేశము కాదు. శతాబ్దాల భక్తి శ్రద్ధల ప్రదేశాన్ని దేవభూమిలా, సర్వ సంపదలతో మోక్షభూమిలా చేశాయి. కోట బయట కపాలికుల గుంపొకటి ఉన్నది. వీరంతా నీలవర్ణులు, దృఢకాయులు, మహావ్రతదారులు. కపాలమాలను ధరించి చూపురులకు భయం కల్పింపచేస్తూ, బూడిదనో మనుష్య మాంసాన్నో తింటూ అట్టహాసాలతో, కపాల పాత్రలతో సురాపానం చేస్తుంటారు. కోటలో ప్రవేశించగానే ధనికులేని యాత్రికులుండే ధర్మశాలలున్నాయి. వాటికి ఎడమవైపున మోచీలు, గాండ్లవారు, ఇతర పేదగేస్తులు ఉంటారు. కుడివైపున దుర్గపాలకులు, రక్షక భటులు నివసిస్తుంటారు. ముఖద్వారంలో నుంచి విశాలమైన మార్గాల ముందుకు నడిస్తే బావులు, కోనేర్లు దాటి ఒక ముఖ్య వీధి ఉన్నది. గుజరాతీ వణిక్కులక్కడ కళాకౌశాలకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వస్తువుల్ని విక్రయిస్తుంటారు. రకరకాల ఇత్తడి రాగి పాత్రలు, పట్టు జరీతో నేసిన వస్త్రాలు, అనేక రకాల నగలు అక్కడ ఉంటాయి. గుజరాతీ వణిక్కుల పూరులు కాళ్ళ మీద కాలు వేసుకొని టీవీగా బొజ్జని మెరుతూ, వడ్డీ వ్యాపారంతో, రేంబోళ్ళు ధనార్జనతో తన్మయేలి ఉండే స్థలం అది. వీధికి ఇరుపక్కలా ఉండే అగ్నవర్ణస్థులు. ముందుకు నడిస్తే ప్రాకారం వస్తుంది. దాని దాపునే ఏవల వైపు బ్రాహ్మణ వీధి ఉంది. 2000 మంది శ్రోత్రియులు ఆ వీధిలో వేదాధ్యయనంతో
పూజాధికాలతో శాస్త్రోక్తంగా ఇహంలో సోమనాథుని పూజిస్తూ పరంలో ముక్తిని ఆర్జించుకుంటున్నారు. ప్రాకారపు గోడ దాదాపు 20 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా పురోహితుల ఆసనాలు, పూజా సామాగ్రి అమ్మే చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయి. అక్కడే మధ్యన గణపతి మందిరం ఉంది. దీన్ని యయాతి మహారాజు నిర్మించాడనే ప్రతీతి. దీనికి ఇరువైపులా 2 పూల తోటలున్నాయి. హిరణ్యా నదిలో నుంచి 2 కాలువల్లో నీరు ఎప్పుడూ ఈ తోటలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటి వల్ల పూదోటలు ఎప్పుడూ చక్కగా విరబూసి ఉంటాయి. సశేషం.